హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మదర్స్ జర్నీ. ఈరోజు మనం ఈ వీడియోలో ఏ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నామంటే టెలిపతి. ఈ టెలిపతి కాన్సెప్ట్ గురించి ఈరోజు ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేద్దాం అనుకుంటున్నానండి. టెలిపతి అంటే ఏంటంటే రైట్ బ్రెయిన్ ఎడ్యుకేషన్ లో ఇది ఒక మెథడ్ అండి. అసలు రైట్ బ్రెయిన్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి అనేది మీకు కంప్లీట్ గా తెలియాలి అంటే కింద నేను డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇస్తానండి, ప్లేలిస్ట్ లింక్. అది మీరు క్లిక్ చేసి చూసినట్లయితే అందులో రైట్ బ్రెయిన్ ఎడ్యుకేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. అండ్ అలాగే దాంతో పాటుగా నేను రైట్ బ్రెయిన్ ఎడ్యుకేషన్ కి సంబంధించి కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ అంతా కూడా వీడియో చేశాను, అవి కూడా అందులో ఉన్నాయి. అవి ఏంటంటే ఫ్లాష్ కార్డ్స్ గురించి అండ్ అలాగే మండల యాక్టివిటీస్, లింకింగ్ మెమరీ, క్లార్వాయన్స్, టెలిపతి, ఇలా అన్ని కాన్సెప్ట్ కూడా అందులోనే ఉంటాయి. ఒక్కసారి చెక్ చేసేసండి. ఇప్పుడు ఏంటంటే మనం ఈ టెలిపతి గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో చూద్దామండి. సో మనం లేట్ చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దామా? ఈ టెలిపతి అంటే ఏంటి? ఈ వర్డ్ చాలా కొత్తగా అనిపిస్తుంది కదా మనందరికీ కూడాను. సో డోంట్ వరీ అండి, ఈ టెలిపతి గురించి కంప్లీట్ గా ఈ రోజు నేను ఈ వీడియో డిస్కస్ చేస్తానండి. ఈ టెలిపతి అనేది ఏంటి అంటే రైట్ బ్రెయిన్ ఎడ్యుకేషన్ టీచింగ్ మెథడ్, ఇది ఒక మెథడ్ అండి. ఈ టెలిపతి అనేది ఏంటంటే పిల్లలు ఇప్పుడు న్యూ బోర్న్ బేబీస్ ఉన్నారనుకోండి, వాళ్ళు పుట్టుకతోనే ఈ ఎబిలిటీ అనేది వాళ్ళకి వస్తుంది. దీన్ని మనం కరెక్ట్గా పాలిష్ చేస్తూ ఉన్నట్లయితే ఈ ఎబిలిటీ అనేది వాళ్ళు పోకుండా మన ఇంకా లాంగ్ టర్మ్ వర్క్ కూడా దాన్ని అలా కంటిన్యూగా మనం మెయింటైన్ చేయగలుగుతామండి. సో అది అసలు ఈ టెలిపతి అనేది ఏంటి అంటే ఎదుటి వాళ్ళ మైండ్ని రీడ్ చేసే కెపాసిటీ అండి. అదేంటి చిన్నపిల్లలు ఎదుటి వాళ్ళ మైండ్ని రీడ్ చేసే కెపాసిటీ వాళ్ళకి ఉంటుందా అని డౌట్ మీకు రావచ్చు అండి. ఆఫ్ కోర్స్ వాళ్ళకి ఉంటుంది. ఇన్బిల్ట్గా వాళ్ళు బార్న్ అయినప్పటి నుంచి కూడా ఈ ఎబిలిటీ అనేది వాళ్ళకి ఉంటుంది. దాన్ని మనం కంప్లీట్గా పాలిష్ చేస్తున్నట్లయితే అది ఇంకా కొంచెం బాగా డెవలప్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, అసలు పిల్లలు ఎదుటి వాళ్ళ మైండ్ని ఎలా రీడ్ చేయగలుగుతారు, వాళ్ళకి అది అవుతుందా అని మీకు డౌట్ రావచ్చు అండి. దీనికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చారనుకోండి, కొంత పిల్లలు ఫస్ట్ వాళ్ళని అబ్జర్వ్ చేస్తారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, అది క్లారిటీగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా వాళ్ళు నీట్గా అబ్జర్వ్ చేసి ఇన్ కేస్ వాళ్ళ పిల్లల్ని ఎత్తుకోవడానికి వచ్చారనుకోండి, వచ్చేటప్పుడు సమ్ టైమ్స్ పిల్లలు కొంతమంది దగ్గరికి వెళ్తారు, హ్యాపీగా ఆడుకోవడానికి వెళ్తారు. సమ్ టైమ్స్ ఏంటంటే కొంతమంది దగ్గరికి అస్సలు వెళ్ళరు. అది ఎందుకు జరుగుతుందంటే వాళ్ళు ఎదుటి పర్సన్ వాళ్ళ మైండ్ని రీడ్ చేస్తారు. రీడ్ చేసి ఓకే వీళ్ళ దగ్గరికి వెళ్తే మనం సెక్యూర్గా ఉంటాము, వీళ్ళ దగ్గరికి వెళ్తే మనం చాలా సెక్యూర్గా ఉంటాము, వెళ్ళొచ్చు అని వాళ్ళకి అనిపిస్తే చక్కగా నవ్వుకుంటా వెళ్ళిపోతారండి. లేదు, వీళ్ళ దగ్గరికి వెళ్ళడానికి వాళ్ళకి సెక్యూర్ ఫీలింగ్ లేదు, ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు, సమ్ ఏదో డిస్టర్బెన్స్, వాళ్ళ మైండ్లో వాళ్ళు ఇంకేదో ఆలోచిస్తూ సంథింగ్ వీళ్ళ దగ్గరికి వస్తున్నారు, ఇలా వాళ్ళు అలా అయ్యిందనుకోండి, వీళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళ మైండ్ని రీడ్ చేసే కెపాసిటీ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ మైండ్ని రీడ్ చేసేసి వెళ్ళడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపించారు, ఇష్టపెట్టుకోరు. వాళ్ళ దగ్గరికి వచ్చి టచ్ చేద్దామన్నా, టాయ్స్ ఆడిపిద్దామన్నా సరే చాలా క్రాంకీ అయిపోయి చాలా ఎక్కువగా ఏడుస్తారు, అస్సలు వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. పేరెంట్స్ని పట్టుకుని ఉండడం, వెనక దాక్కోవడం, ఇలాంటివి చేస్తారు. ఇలాంటివి మనం ఆల్రెడీ మన లైఫ్లో చూస్తూనే ఉంటాం పిల్లల్లో. సో అదండి ఈ టెలిపతి గురించి. అలా వాళ్ళ మైండ్ని రీడ్ చేసే కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా పిల్లలు వాళ్ళ బిహేవియర్ని చేంజ్ చేస్తూ ఉంటారండి. ఇప్పుడు ఈ టెలిపతి కాన్సెప్ట్ని పిల్లల్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దామండి. టెలిపతి యాక్టివిటీ కోసం ఒక క్లిప్ తీసుకున్నానండి. మీరు ఈ క్లిప్ అనే కాదు, మీకు నచ్చిన ఏదో ఒక ఆబ్జెక్ట్, పర్టికులర్గా ఈ ఆబ్జెక్ట్తోనే చేయాలి, ఈ కార్డ్స్ యూజ్ చేయాలి అనేది ఏమి ఉండదండి. ఇది ఒక జీరో కాస్ట్ యాక్టివిటీ. మీ ఇంట్లో ర్యాండమ్గా దొరికి ఏదో ఒక టాయో సంథింగ్ ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకుని దాంతో చేయించవచ్చు. ఈ యాక్టివిటీ నేను ఆద్యత ఎలా చేయిస్తాను అనేది మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను చూడండి. ఇప్పుడు ఆద్యని ఎదురుగా కూర్చోబెట్టుకుంటాను. మీ కిడ్ ఎవరైతే వాళ్ళని ఎదురుగా కూర్చోబెట్టుకోండి. ఐ టు ఐ కాంటాక్ట్ అనేది మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేస్తూ కిడ్స్ ఆడుకుంటున్నారు, వాళ్ళు ఎదురుగా కూర్చోబెట్టుకొని ఐ టు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయండి. నేను మా పాపతో ఎలా చేపిస్తానో మీకు చెప్తాను. నేను తను ఎదురుగా కూర్చోబెట్టుకొని ఆద్య ఇప్పుడు మన టెలిపతి గేమ్ ఆడదామా, ఇప్పుడు అమ్మ మైండ్లో ఏదో అనుకుంటుంది, అది నువ్వు చెప్పాలి. అమ్మ మైండ్ అటువంటి అమ్మ ఎనర్జీ, అమ్మ థింకింగ్ అంతా కూడా నీకు అలా ట్రాన్స్మిట్ చేస్తుంది. వావ్, ఆద్య ఇప్పుడు అమ్మ మైండ్లో ఏమనుకుంటుందో అది క్లారిటీగా రీడ్ చేస్తుంది. రీడ్ చేసి అమ్మ ఒక ఆబ్జెక్ట్ని మైండ్లో అనుకుంటుంది. ఆ ఆబ్జెక్ట్ ఏంటో నువ్వు చెప్పగలగాలి. ఓకేనా, ఇప్పుడు గేమ్ ఆడదామా? ఓకే, తను ఎస్ అని చెప్తుంది, లేదా సంథింగ్ ఏదో ఇస్తుంది. ఇప్పుడు నేను ఈ యాక్టివిటీ కోసం ఒక గ్లాస్ అండ్ అలాగే ఒక క్లిప్ తీసుకున్నానండి. ఈ క్లిప్ని తీసుకొని సో ఇప్పుడు అమ్మ మైండ్లో రెండిట్లో ఏదో ఒకటి మైండ్లో ఇమాజిన్ చేసుకుంటుంది. అమ్మ ఏదైతే ఇమాజిన్ చేసుకుంటుందో నువ్వు అది క్లారిటీగా చెప్పాలి. ఓకేనా,
గెస్ చేస్తావు కదా నాన్న అని చెప్పేసి ఇలా ఫ్రంట్కి చూపించండి. మీరు క్లారిటీగా మీరు ఏదైతే అనుకుంటున్నారో క్లారిటీగా విజువల్ చేసుకుని ఉండాలండి. క్లమ్జీగా ఇదా అలా క్లమ్జీ అవ్వదు. క్లమ్జీ ఎందుకంటే పిల్లలు మన మైండ్ని రీడ్ చేస్తారు కాబట్టి క్లమ్జీ అయితే వాళ్ళు రాంగ్ చెప్పే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు కరెక్ట్గా చెప్పాలంటే మీరు క్లారిటీగా విజువలైజేషన్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఏ ఆబ్జెక్ట్ అయితే మీరు అనుకుంటున్నారో దాని విజువలైజేషన్ మీరు కరెక్ట్గా బ్రెయిన్లో అనుకోవాలి. అలా అనుకున్నాక పిల్లలకి చూపించండి. విజువలైజేషన్ కరెక్ట్గా లేకుండా పిల్లలకి మీరు విజువలైజేషన్ కరెక్ట్గా చేసుకోకుండా పిల్లలకైతే చూపించకండి. ఓకే, చూపించిన తర్వాత వాళ్ళు గెస్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి గెస్ట్ చేస్తారే అనుకోండి, కరెక్ట్గా గెస్ట్ చేస్తారు అనుకోండి, వావ్ ఆద్య యు ఆర్ సో సూపర్, నువ్వు చాలా బాగా గెస్ట్ చేసావు అని చెప్పండి. లేదు మీ పిల్లలు సరిగా గెస్ట్ చేయలేదు అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే ఓ నన్న ఓకే నువ్వు బాగా ట్రై చేసావు బట్ అమ్మ మైండ్లో ఇది అనుకుంటుంది, క్లిప్ అనుకోవట్లేదు. ఇప్పుడు ఇట్స్ ఓకే నన్న నువ్వు బాగా ట్రై చేసావు సూపర్ ఆద్య నువ్వు ఇప్పుడు, కానీ అమ్మ మైండ్లో ఈ గ్లాస్ అనుకుంటుంది, క్లిప్ అనుకోవట్లేదు. నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేద్దాం, అప్పుడు కరెక్ట్గా గెస్ చేస్తా ఓకేనా అని చెప్పేసి కన్వర్జేషన్ అక్కడికి ఎండ్ చేసేసండి. అంతేగాని దాని ప్లాన్గా మీరు సాగదీస్తూ చేయొద్దు అనమాట. సో ఇది యాక్టివిటీ. మీరు ఏదో ఒకటి మీరు ట్రై చేయొచ్చు. ఈ యాక్టివిటీని మనం 6th month బేబీ నుంచి కూడా మనం స్టార్ట్ చేయొచ్చు. బిలో 6 months ఏంటంటే వాళ్ళకి బ్లాక్ అండ్ వైట్ తప్ప ఇంకేం కనిపించదు. ప్లస్ ఏంటంటే వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేసేది కూడా రాదు. 6th month ప్లస్ నుంచి మీరు చేయిస్తున్నట్లయితే మీకు ఇది ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇంకా మీరు ఎర్లీగా స్టార్ట్ చేస్తే ఇంకా బెస్ట్. 6th month స్టార్ట్ అయిన వెంటనే ఈ రెడ్ వైన్ సంబంధించినటువంటి యాక్టివిటీస్ అన్ని కూడా మీరు చేసేసండి. ఈ టెలిపతి యాక్టివిటీలో ఏంటంటే మీ పిల్లలు కూర్చోలేరు, మాట్లాడలేరు, పాయింట్అవుట్ చేయలేరు. అలాంటి టైంలో మీరు ఎలా చేయించాలంటే 2 చూపించండి. ప్రాసెస్ అంతా సేమే ఉంటుంది. ప్రాసెస్ చేసిన తర్వాత వాళ్ళు గెస్ట్ చేయలేరు కాబట్టి మీరు చెప్పండి ఓ నన్న అమ్మ ఈ గ్లాస్ అనుకుంటుంది అని చెప్పేసండి. నెక్స్ట్ వాళ్ళు పాయింట్అవుట్ చేసే స్టేజ్ వచ్చేటప్పుడు పాయింట్అవుట్ చేస్తారు. మాట్లాడే స్టేజ్ వచ్చింది అనుకోండి వాళ్ళు క్లారిటీగా మాట్లాడతారు. అమ్మ ఇది అనుకుంటుంది, అమ్మ ఇది అనుకుంటుంది. మా ఆది అయితే అమ్మ ఇది అనుకుంది, అమ్మ కార్ అనుకుంది, అమ్మ లైన్ అనుకుంది. ఇలా తను నోట్తో చెప్తుందండి. మీకు ఇక్కడ ఒక చిన్న మీకు సైడ్లో ఒక వీడియో క్లిప్పింగ్ యాడ్ చేస్తాను, మీరు అది చూసేసండి. మీకు అప్పుడు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. మీరు అనుకోవచ్చు ఇక్కడ నేను చూపిస్తుంటే తను ఏదో ఒకటి ర్యాండమ్గా సెలెక్ట్ చేసింది, వాళ్ళ అమ్మ తను కరెక్ట్గా గెస్ట్ చేసిందని చెప్పిందని మీరు అనుకోవచ్చు. నాకు తెలుసు మీరు అలా అనుకుంటారని. ఈ వీడియో చూసి మీరు అలా అనుకోవచ్చు, బట్ అది కాదండి. మీరు రియల్గా మీ కిడ్తో ప్రాక్టీస్ చేసి వాళ్ళు మీకు కరెక్ట్గా ఆన్సర్ చెప్పేటప్పుడు వస్తుంది చూడండి. ఆ ఎక్స్ప్రెషన్స్, ఆ ఫీలింగ్, అది ఎంత డబ్బులు ఇచ్చినా మీకు రాదు. ట్రస్ట్ మీ. ఇది నాకు స్టార్టింగ్లో అది కరెక్ట్గా గెస్ట్ చేసేదే కాదు, బట్ ట్రై చేస్తూ ఉండడం వల్ల ప్రెజెంట్ ఇప్పుడు తను చాలా బాగా గెస్ట్ చేస్తుందండి. ఒకే పర్సన్ చేయించండి. డైలీ 1 time ఒక పర్సన్ మాత్రమే చేయండి. అందరు కలిపి ఒక్కసారి చేయొద్దు, ఒక పర్సన్ మాత్రమే చేయండి. వాళ్ళతో బాగా కనెక్ట్ అవుతుంది, బాగానే చెప్తుంది, కరెక్ట్గా యాక్యురేట్గా ఆన్సర్స్ ఇస్తుంది అన్నప్పుడు ఇంకొక పర్సన్తో ట్రై చేయించండి. అంతేగాని అందరూ కలిసి ఎట్ ఏ టైం ఒక్కసారి నాకు చెప్పు ఇలా పిల్లల్ని బ్రెయిన్ని కన్ఫ్యూజ్ చేయొద్దు. ఓకేనా? సో ఇదంటే టెలిపతి యాక్టివిటీ గురించి. ఈ యాక్టివిటీ గురించి మీకు ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా దానికి రెస్పాండ్ ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే నేను గ్రిడ్ మెమొరీ అండ్ అలాగే స్పేస్ మెమొరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ గ్రిడ్ మెమొరీ అండ్ అలాగే స్పేస్ మెమొరీ గురించి మీకు తెలిస్తే ఓకే, తెలియకపోయినట్లయితే నెక్స్ట్ వీడియో కూడా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. సో ఇదండి టెలిపతి గురించి. అండ్ అలాగే నేను నెక్స్ట్ చేసే వీడియో గురించి నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే నా ఛానల్ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. బై బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.